ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. శ్రీ భగవాన్ ఉవాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు మరలా తెలుపబోచున్నాను. ఆ పరమ జ్ఞానమును తెలుసుకున్న మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యాది యందు మరలా జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనొందరు. మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచదును. ఆ జడ చేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. ఓ అర్జున, నానా యోనులు యందు జన్మించు ప్రాణులను తన గర్భమును ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని, అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమయితి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశము లేని జీవాత్మను శరీరమును బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. అది సుఖ సాంగత్యం వలన జ్ఞానాభిమానం వలన మనుజుని బంధించును. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అర్జున, రజోగుణము రాగాత్మకము, అది కామము అసక్తుల నుండి ఉత్పన్నమగునవి ఎరుంగుము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును, అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదుల్లోనూ ముంచివేయును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఓ అర్జున, రజస్తమో గుణములను నడచి సత్వగుణము వృద్ధి చెందును, సత్వతమో గుణములను నడచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్వరజోగుణమును అణచి తమోగుణము వృద్ధియగును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుతః. శరీరేంద్రియముల యందును అంతఃకరణముల యందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము,
ప్రాపంచిక విషయములందు ఆసక్తి, స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయ భోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమో గుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టముగును. కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపచేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారి చేరిడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రాజస గుణం కలిగిన పురుషులు మానవలోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాదలస్యాదుల యందు స్థితులైన వారు అధోగతిని అనగా కీటక పశు పక్షాది యోనులను నరకములను పొందుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట అయిన వాడు గుణములే గుణముల యందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకుని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహోత్పత్తికి కారణము రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ మూడు గుణములకును అతీతుడైన వాని లక్షణములేవి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడొకటుకు ఉపాయం ఏమి? శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు అనగా వాటిని గురించి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటిపై కాంక్షపడడు అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండును. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు సాక్షివలే ఉండును. గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘనపరమాత్మ యందు ఏకీభావ స్థితుడై ఉండును. ఆ స్థితి నుండి
ఎన్నడనూ చలింపడు. సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే ఉండును. మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానముల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడు అనబడును. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నిర్మలమైన భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘనపరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఏలననగా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః. ఓం తత్సత్. అందరికీ నమస్కారము. మనం ఏ పని చేసుకుంటున్నా ఈ భగవద్గీత పాడ్కాస్ట్ని వినగలిగేలా ఉండాలని శ్లోకాలను మరియు వాటి క్లుప్తమైన భావాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. అందువలన ఎటువంటి ఉపోద్ఘాతాన్ని మరియు ముగింపును ఇవ్వలేదు. ఈ విధంగానే 18 అధ్యాయాలను అప్లోడ్ చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది. భగవద్గీత అందరూ వినాలి మరియు సారాంశాన్ని కొంతైనా ఆకలింపు చేసుకోవాలని చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ సన్నిహితులకు, బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లక్ష్మి. ధన్యవాదాలు.